అందరనండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనకు భగవంతుడు రెండు మార్గాలు ప్రసాదించిండు. పశువులకేమో ఒకటే మార్గం, మానవులకేమో రెండు మార్గాలు. పశువులకి ఏం మార్గం అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం. అది సంసార చక్రంలో నుండి బయటపడేసే మార్గం పశువులకు లేదు. అది పుట్టాల్సిందే చావాల్సిందే, పుట్టాల్సిందే చావాల్సిందే, పుట్టాల్సిందే చావాల్సిందే. ఆ పశు జన్మల గేటు బయటికి వెళ్ళే గేటు లేదన్నమాట. ఈ మానవుడికి మాత్రము బయటికి వెళ్ళేదానికి దారి ఉంది. అంటే బంధంలో ఉండాలనుకుంటే బంధంలో ఉండొచ్చు, బయటపడాలనుకుంటే బయటపడవచ్చు. రెండు మార్గాలు ఉన్నాయి. ఆ రెండు మార్గాలలో శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతౌ తౌ సంపరీత్య వివినక్తి ధీర తయో శ్రేయ ఆదధానస్య సాధు భవతి హీయతే అర్థాద్య ఉప్రేయో ప్రణతి. ఒకటేమో ప్రేయో మార్గం అంటే ప్రయాణ మార్గం, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, ప్రయాణ మార్గం, దాన్ని ప్రేయో మార్గం అంటాం. ఇంకొకటేమో శ్రేయో మార్గం. మనం వద్దనుకున్నాం అనుకో, చాలు ఇక పుట్టిన కాడికి చూసిన కాడికి చాలు, విన్నది కాడికి కాలు, తిన్న కాడికి చాలు, ఈ సంసారంలో ఏముంది, ఈ సంసారం నుండి బయటపడాలా అని మనకు ఒక కోరిక కలిగిందనుకో, ఆ కోరిక కలిగితే సంసారం నుండి బయటపడే మార్గాన్ని మనకి ఈ మానవ జన్మకు ప్రసాదించాడు అనమాట. ఇక ఈ 84 లక్షల జీవరాశుల్లో కానీ ఈ 14 లోకాలు, ఇదేమో ఈ 84 లక్షల జీవరాశులు ఈ మానవ జన్మ అంటే ఈ భూమండలం మీద. ఇవి కాక దేవయోనులు ఉన్నాయి కదా పైన, ఆ దేవయోనులు కానీ కింద నరకయోనులు ఉన్నాయి కదా, ఆ నరకయోనులకు కానీ ఈ సంసారం నుండి బయటపడే మార్గం వాటికి లేదు, ఒక మనిషికి మాత్రమే ఉందన్నమాట. అయితే మరి ఈ దీని నుండి బయటపడాలడానికి మార్గం ఏంటంటే మనకు ఉపనిషత్తులలో ఉపదేశించిండు. ఉపనిషత్తులు, మీరు ఉపనిషత్తులు పేరున్నారా మీరు? ఉపనిషత్తులు ఎన్నో చెప్పండి. ఉపనిషత్తులు ఎన్ని? మీ చేతికి ఎన్నేళ్ళు ఉన్నాయి చెప్పండి? 5 ఏళ్ళు ఉన్నాయి. ఎవరు చేతులు ఎత్తుతలేరు? ఉన్నాయా మీకు? 5 ఏళ్ళు ఉన్నాయి, మంచి. మరి ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఎన్ని? ఉపనిషత్తులు 187 ఉన్నాయి. ఎన్ని? మనం హిందువులం కాబట్టి కనీసం తెలిసి ఉండాలి. 187. అది బనారస్ మోతీలాల్ బనారసి దాస్ వాళ్ళు ప్రింట్ చేసిండ్రు. గుట్కా అంటే తినే గుట్క కాదు, బుక్ అన్నమాట. 187 ఉపనిషత్తులు ఉన్నాయి. దాంట్లో మనం ఈ సంసారం నుండి మళ్ళీ పునర్జన్మ రాకుండా బయటపడాలంటే ముఖ్యంగా దశ ఉపనిషత్తులు ఉన్నాయి. దశ అంటేనే 10. ఈ 2 చేతులు కలిసి ఎన్నేళ్ళు అవుతాయి? 10. ఆ 10 ఉపనిషత్తుల పేర్లు చెప్పండి. పేర్లు చెప్పారు. మీరు కూరగాయలు ఎన్నో పేర్లు చెప్తారా చెప్పరా? అన్నీ చెప్తారు. దశ ఉపనిషత్తులు. ఈశకేన ఘట ప్రశ్న ముండ మాండూక్య తైత్రి ఐత్రేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తథా. ఇవి 10 ఉపనిషత్తులు అన్నమాట. ఈ 10 ఉపనిషత్తుల్లో ఎస్కేప్ అంటే ఈ సంసారం నుండి ఏ విధంగా బయటపడతామో ఆ మార్గం మనకు దాంట్లో ఉంది. కానీ ఆ ఉపనిషత్తులు మీరు చదివితే అర్థమవుతాయా? అసలు ఉపనిషత్తే తెలియకపోయే, అది చదవడం ఏంది, అర్థం కావడం ఏంది, చాలా కష్టం అన్నమాట. ఇదో ఇట్లాంటి మహానుభావులు స్టేజ్ మీద కూర్చున్నారు కూడా. వాళ్ళు బ్రహ్మచర్యాద్ గృహాద్ వన అద్వ యథారైవ విరజేత్ తదహరైవ ప్రవ్రజేత్. బ్రహ్మచర్యం నుండో, గృహస్థం నుండో, వానప్రస్థం నుండో బయటపడి సన్యాసులుగా ఉండి గురువుల దగ్గర ఉండి శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేసిన వాళ్ళు వీళ్ళ దగ్గర ఉంటాయి. ఏంటివి? ఉపనిషత్తులు. ఆ బయట పుస్తకాలు ఉంటాయి కానీ మీరు చదివితే అర్థమైనట్టు ఉంటాయి, కానీ అర్థమవుతుందా? నీళ్ళల్లో అని రాయండి, అది రాసినట్టే అనిపిస్తుంది, కానీ మళ్ళీ తీసి చూస్తుంటుంది ఆకారం. ఇదో పుస్తకం చదువు కూడా గట్లే ఉంటుంది అన్నమాట. చదివినప్పుడు అర్థమైనట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడ పోతుందో తెలియదు అన్నమాట. అందుకనే గురువు గారు ఏం చేస్తారంటే ఒక రాయి మీద అని కొట్టిండు అనుకో, అది పోతుందా?
అట్లా కొడతాడు హృదయంలో. ఆత్మవా అరే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఆత్మనావా అరే దర్శనేన శ్రవణేన మత్య విజ్ఞానేన ఇదగం సర్వం విజ్ఞాతం. గురువు దగ్గర కూర్చుంటే రాయి మీద కొట్టిన అక్షరాలు ఏ విధంగా పోవో ఆ విధంగా మన హృదయంలో చెక్కేస్తాడనమాట. ఈశకేన కట పృష్ఠముండ మాండుక్య తైత్రేయ ఐత్రేయ చాందోగ్య బురతాన్ని చెక్కేస్తారనమాట. అట్లా మనం చెక్కించుకోవాలన్నమాట. అందుకనే గురువు దగ్గరికి వచ్చి మనం శ్రవణం చేయాలి. అయితే ఈ ప్రయాణ మార్గంలో ఎట్లుంటుందంటే ద్వాసుపర్ణ సహజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనష్ణన్నన్యో అభిషాకషితి. ముండకోపనిషత్తు మూడవ ముండకము ప్రథమ ఖండము మొట్టమొదటిది ఇది మాత్రమే అన్నమాట. ద్వాసుపర్ణ సహజ సఖాయ. ద్వా అంటే ద్వే, ఇది అంటే ఇది వైదిక భాష. ద్వా సుపర్ణే ఈ రెండు పక్షులు సహజ సఖాయ, సహజౌ సఖాయం వైదిక భాషది. సమానే వృక్షం పరిశస్వ జాతే. ఒక వృక్షం మీద రెండు పక్షులు ఉన్నాయట. ఆ వృక్షం ఏంటంటే ఈ శరీరమే వృక్షం. ఈ శరీరం అనే వృక్షంలో ఒకడు జ్ఞాని ఉన్నాడు, ఇంకొకడు అజ్ఞాని ఉన్నాడు. ఒకడు జ్ఞాని, ఇంకొకటి అజ్ఞాని. ఈ జ్ఞాని అజ్ఞాని అంటే నేను చెప్తా. ఇప్పుడు మీకు శరీరం ఉందా? ఇప్పుడు నాకైతే శరీరం ఉంది. మీకు శరీరం ఉందా? ఏం బలుగుతలేరు. ఆకలి అవుతున్నట్టుంది, మైండ్ ఎక్కడికో పోయినట్టుంది. మీకు శరీరం ఉందా? ఉండదు. రైట్. అయితే మీ శరీరం ఎట్లుందో మీకు తెలుసా? అద్దం చూసుకోరా? గుడ్డలు కట్టుకొని ఎట్లున్నాయి డ్రెస్ చూసుకోరా? ఆకలి అవుతుంది, నడుము నొప్పులు, కాలు నొప్పులు తెలుస్తాయా తెలవయా? మీ శరీరం ఏందో మీకు తెలుస్తుంది, మంచిదే. మీకు మనస్సు ఉందా? మీకు మనస్సు ఉందా? ఉన్నది. ఆ మనస్సు ఎట్లుంటుందో కొడుకు చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, బిడ్డ చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, డబ్బు చూసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ధనం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, దరిద్రం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఆరోగ్యం బాగలేనప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. మీ మనస్సు ఉన్నట్టు మీకు తెలుస్తుంది కదా. నా మనస్సు పాడుగాను, నన్ను బాధ పెడుతుంది అంటారా అన్నరా? సరే, నీ మనస్సు అంటే నీకు తెలుసు, మీ శరీరం అంటే మీకు తెలుసు. శరీరం మీది, మనస్సు మీది. మరి మీరెవరు? మీరెవరు? ఏం మాట్లాడతలేదేంటి? ఈ శరీరం ఏమో శరీరానికి పేరు పెట్టండి. ఇప్పుడు కుమారస్వామి కింద కూర్చున్నాడు, కుర్చీలో కింద కూర్చున్నాడు కుమారస్వామి. ఆ కుమారస్వామి అని పేరు ఎవరికి? ఆ శరీరానికి పుట్టిన తర్వాత ఏదో 21 రోజు అనేది ఉంటుంది, అది వేసి తల్లి పెట్టిన పేరు అన్నమాట. ఆ శరీరంలో ఆయనకు వచ్చిండు, ఆయన ఆ శరీరంలోకి వచ్చిండు అన్నమాట. ఎక్కడి నుండో వచ్చిండు. మళ్ళీ ఈ శరీరం నుండి పోతాడు అన్నమాట. అయితే నీ శరీరం అంటే నీకు తెలిసే, నీ మనస్సు అంటే నీకు తెలిసే. ఈ శరీరం నీకు సేవ చేస్తుంది, ఈ మనస్సు నీకు సేవ చేస్తుంది. ఈ శరీరం లేకపోయినా ఈ సంసారంలో నువ్వు ఏం సేవ చేయలేవు, చేయించుకోలేవు. ఆ విధంగానే మనస్సు లేకపోయినా నువ్వు సంసారంలో నువ్వు సేవ చేయలేవు, సేవ చేయించుకోలేవు. మరి ఈ శరీరం నీకు పుట్టినప్పటి నుండి సేవ చేస్తుంది, మనస్సు నీకు పుట్టినప్పటి నుండి సేవ చేస్తుంది. మరి నువ్వెవరు? ఈ శరీరంలో, ఈ మనస్సులో నువ్వెవరు? నువ్వు ఎక్కడున్నావు ఈ శరీరంలో? ఇది ఒక ప్రశ్న అన్నమాట. మీరంటే మీకు తెలుస్తా? మీ శరీరం అంటే మీకు తెలుసు, మీ మనస్సు అంటే మీకు తెలుసు. మీరంటే మీకు ఎవరికైనా తెలుస్తుందా? తెలుస్తలేదన్నమాట. అది దాని పేరే అజ్ఞానం. దాని పేరే అజ్ఞానం. అంటే ఇంకోటి ఏది కాదు. మీరు నాకు కనబడుతున్న ఇది ప్రపంచ జ్ఞానం, నేను మీకు కనబడుతున్న ఇది ప్రపంచ జ్ఞానం. నా మాటలు మీకు వినబడుతున్న ఇది ప్రపంచ జ్ఞానం, మీ మాటలు నాకు కనబడుతున్నది ప్రపంచ జ్ఞానం. కానీ ఈ శరీరంలో, ఈ మనస్సులో నువ్వెవరో నీకు తెలియదు కదా. దాని పేరే అజ్ఞానం తప్ప ఇంకొకటి ఏవి కాదు అన్నమాట. ఈ విధంగా మనం వేరే శరీరం నుండి సాయత్రాయమాత్మ అణిమానం నేత్య జరయావ ఉపతపతావ అణిమానం అని గచ్చతి తద్యథామ్రం వా ఉదంబరం వా పిప్పళం వా బంధనాత్ ప్రముచ్యతే ఏవమేవాయమాత్మ ఇదం శరీరం నిహత్య అవిద్యాం కమయిత్వా ఏభ్య అంగేభ్య సంప్రముచ్య పునః ప్రతిన్యాయం ప్రత్యున్యాద్రవతి ప్రాణాయైవ. బృహదారణ్యకోపనిషత్తులో ఓ చెట్లకు కాయలకు సంబంధం ఉంటుంది. ఇప్పుడు మామిడి చెట్టు, దానికి ఒక కాయ,
దానికో సంబంధం ఉంటుంది, దానికో రుణానుబంధం ఉంటుంది. ఆ చెట్టుకు కాయకు రుణానుబంధం తీరిన తర్వాత, అంటే పండు పండిన తర్వాత ఆ చెట్టుకు అట్లే ఉంటుంది. అది రాలిపోతుందా? రాలిపోదా? ఎందుకు రాలిపోతుంది? దాని రుణానుబంధం తెగింది. తల్లి బిడ్డ రుణానుబంధం తెగిన తర్వాత రాలిపోయింది కదా. ఆ విధంగానే ఈ శరీరం అనే వృక్షం ఉంది కదా, ఈ శరీరానికి, ఆ శరీరాన్ని వృక్షవానికి మనమే కాయ, మనమే కాయ. ఈ శరీరానికి మనకి ఎంతకాలం రుణానుబంధం ఉంటుందో అంతవరకు ఈ శరీరము మనల్ని ఉండనిస్తుంది, ఈ శరీరంలో ఉండనిస్తుంది అన్నమాట. ఈ శరీరానికి మనం రుణానుబంధం తెగిపోయింది అనుకోండి, తెగిపోతే ఇది ఉండనిస్తుందా? కిందికి ఇదిలిచ్చేస్తుంది అన్నమాట. ఇదిలిస్తే కింద పడవు. అలవాటు నాకు కొద్దిగా ఏమనబోకండి, చాలా ఉన్నాయి నాకు ఇక్కడ ఉన్నాయి, తాగు. అవునా? ఎట్లయితే చెట్టు నుండి ఆ రుణానుబంధం తెగిన తర్వాత కాయరాలి కింద పడిపోయిందో ఆ విధంగానే ఈ రుణానుబంధం, శరీర రుణానుబంధం తీరిన తర్వాత మనం కూడా రాలి తాంబరం వా ఉదంబరం వా పిప్పలం వా, అంటే ఓ మామిడికాయ, లేకపోతే ఒక మేడికాయ, లేకపోతే ఒక మర్రికాయ అని చెప్పిండు, ఉదాహరణగా చెప్పిండు. ఆ రాలిపోయినట్టు మనం శరీరం నుండి రాలి మనం మనం వెళ్ళిపోతాం అన్నమాట. వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయి నువ్వు ఏడికి పోతావు చెప్పు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిండ్రు, మీ అడ్రస్ తెలుసు, మళ్ళీ ఈ నుండి వెళ్ళిపోతాడు, మీ అడ్రస్ తెలుసు. ఈ శరీరం నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎక్కడికి పోతారు ఏమన్నా తెలుసా? తెలియదు అన్నమాట. అయితే మీరు ఎక్కడికి పోవాలన్నా ముందో మీ శరీరాన్ని నిర్మాణం చేసుకుంటారంట. ఏ సాయథ దానికి చాలా చక్కగా అది చెప్తారన్నమాట. ఉదాహరణలు చాలా చక్కగా చెప్తారు దాంట్లో. మరి సాయత్రాయమాత్మ అబల్యం నేత్య సమ్మోహమేవ నేతి అథ ఏనమేతే ప్రాణ అభిసమాయంత సా ఏతాస్తేజో మాత్రా అభిసంపద్యమాన హృదయమేవ అన్వావక్రామతి. సా ఎత్ర చాక్షుష పురుష నివర్తతే అత అరూపజ్ఞో భవతి. ఏకీభవతి న పశ్యతి ఇత్యాహుర్, ఏకీభవతి న జిఘ్రతి ఇత్యాహుర్, ఏకీభవతి న రసయతి ఇత్యాహుర్, ఏకీభవతి న వదతి ఇత్యాహుర్, ఏకీభవతి న శృణోతి ఇత్యాహుర్, ఏకీభవతి న మనుత ఇత్యాహుర్, ఏకీభవతి న స్పృశతి ఇత్యాహుర్, ఏకీభవతి న విజానాతి ఇత్యాహుః. తస్య హైతస్య హృదయస్యాగ్రం ప్రద్యోతతే తేన ప్రద్యోతేన ఏష ఆత్మ నిష్క్రామతి చక్షుష్టో వా మూర్ధ్నో వా అన్యోభ్యో వా శరీరదేశేభ్య తముత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి ప్రాణం అనుత్క్రామంతం సర్వే ప్రాణ అనుత్క్రామంతి సర్వే ప్రాణ అనుత్క్రామంతే స విజ్ఞానో భవతి. ఏమన్నా అర్థమైందా? ఏం అర్థం కాలేదా? సరే సరే, ఇప్పుడు మరి అర్థం కావాలంటే ముందు ఇరాలి కదా, ఇనకపోతుంది కదా. ఏ సా యథా రాజానము సా యథా రాజానం ప్రయి అశాంత ముగ్రాహ ప్రత్యరస సూతగ్రామణ్యో సమాయాంతి ఏవమేవ ఎత్ర అంత్యకాల ఏమాత్మానం సర్వే ప్రాణ అభిసమాయంతి. ఒక రాజుగారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వచ్చిండు అనుకోండి, ఆయన పోయినప్పుడు అందరు కలిసి సాగనంపుతారా? సాగనంపుతారా? సావరం. ఆ విధంగానే మనం ఈ శరీరం నుండి మనం వెళ్ళిపోతాం కదా. ఈ శరీరం నుండి వెళ్ళిపోయినప్పుడు మనకు తోడు మొత్తం కలిసి 19 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 19. మన సైన్యం ఎంతమంది? 19. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. పంచ అంటే ఎంత చెప్పండి? పంచ అంటే ఏంది? దోతులు కాదు, పంచలు కాదు. పంచ అంటే 5 అన్నమాట. ఏవి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 1 మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. మొత్తం అంతా ఎంతమంది అయినరు? 19 మనకు సేవ చేయడానికి భగవంతుడు ప్రసాదించాడు అనమాట. సృష్టి అయింది మన సేవ చేయడం కోసం ఈ పుట్టే అనమాట. మనం వచ్చేప్పుడు మన ఎంబడి వచ్చినాయి, మనం పోయేప్పుడు మన ఎంబడి పోతాయి అన్నమాట. ఇప్పుడు కన్ను దగ్గర ఉంది, చెవు దగ్గర ఉంది, ముక్కు దగ్గర ఉంది, నాలుక దగ్గర ఉంది, చర్మం దగ్గర ఉంది, మనస్సు దగ్గర, బుద్ధి దగ్గర, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాల దగ్గర ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కర్కల, దేవదత్త, ధనంజయ, ఏ వాయువు ఆ వాయువు అవన్నీ సేవలు చేస్తున్నాయి. పోయేప్పుడంట ఇవి వాటి స్థానంలో ఉండి అన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి. ఇవి కన్ను దగ్గర ఉండదు, చెవు దగ్గర ఉండదు,
అత అరూపజ్ఞో భవతి. పోయేప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా చూస్తున్నాడు, అయ్యో చూస్తలేడు, అయ్యో పోయిండు దగ్గరికి వచ్చి చూస్తాడు, నాయనా అయ్యో వింటలేడు, పోయింది గిల్లి చూస్తారు, ఓమో పలుకుతలేడు అంటారా. ఏకీభవతి అంటే ఈ జ్ఞానేంద్రియం పోయి మనసులో కలిసిపోతుంది. ఏకీభవతి నపశ్యతీతాహురు ఏకీభవతి నజ్జిఘ్రతీత. నాలుక మీద తులసి దళం వేస్తే తాగుతాడా? తాగడు. అది ఏకీభవతి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఏకీభవతి నజ్జఘ్రతీత అప్పుడు వాసన చూడడు. ఏకీభవతి నస్పృశతి అప్పుడు స్పృశ చూడడు. ఏకీభవతి నవదతి అప్పుడు ముందు పిలిస్తే అమ్మ అంటే పలుకుతాడు, నాయన అంటే పలుకుతాడా? అయిపోయింది, పలుకుతలేడు, అయిపోయింది. ఏడికి అయిపోయింది? ఏకీభవతి లోపలికి ప్రవేశించిన ఇవన్నీ హృదయంలో ఒకటి తస్య హృదయ ఆ విధంగా అప్పుడు హృదయంలోకి ప్రవేశించి ఆ హృదయంలో నుండి ఈ ఏష ఆత్మ నిష్క్రామతి చక్షుస్తోవా మూర్ధ్నవా అన్యోభ్యోవా శరీర దేశేభ్య. ఆ హృదయంలో ప్రవేశించిన తర్వాత హృదయం పాటు ఈ ఎక్కడో కట్టి నుండో చెవిగుండో ఈ మనం జీవాత్మ బయలుదేరుతాం. చక్షుస్తోవా మూర్ధ్నోవా అన్యేభ్యోవా శరీర దేశేభ్య. ఈ ఎక్కడి నుండి బయటికి వెళ్తుందో తెలియదు. దానికి ఒకటే దారి నుండి ఇప్పుడు బుచ్చిదాస సహస్రానికి ఒకటే దారి నుండి వచ్చినాం. ఏమి మనం అదే దారి నుండి వెళ్ళాలి, వేరే దారి ఉందా? లేదు. కానీ దీనికి ఎన్ని దారులు ఉన్నాయి? నవద్వారే పురే దేహి నైవ కుర్వన్నకారయన్. ఈ 9 ద్వారాలు ఉన్నాయి. ఈ 9 ద్వారాలలో ఏ దారో ఒక దారి ఉన్నా మనం బయటికి వెళ్తామంట. మన కర్మ కొద్ది అది కూడా ఏ దారి గుండా బయటకు వెళ్తే దానికి ఒక పద్ధతి ఉంది, బయటికి వెళ్తాం అన్నమాట. బయటికి వెళ్ళి మనం బయలుదేరుతాం అన్నమాట. బయలుదేరితే మరి సాయత తృణజలాయిక తృణశాంతం గత్వా అన్యం ఆక్రమ్య ఆత్మాన్ ఉపసంహరతి. ఏవమేవాయమాత్మ ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వా అన్యం ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి. తద్యత తృణజలాయిక. జలగలు ఉన్నాయిగా, ఈ నీళ్ళ జలగలు తెలంగాణలో తెలుసు, బురదలు ఉంటాయి కదా, జలగ ఉదాహరణ చెప్పిండు అనమాట. అయ్యా నువ్వు ఈ శరీరంలో ఉండగానే ఇంకో శరీరాన్ని తయారు చేసుకుంటావు. ఆ తయారు చేసుకొని ఆ శరీరం తయారైన తర్వాత ఈ శరీరం నుండి మనం బయలుదేరుతామంట. తద్యథ ఏ విధంగానైతే జలగ ఉంటుంది కదా, జలగ నీళ్ళల్లో ఒక గడ్డిపోస పైకి ఎక్కుద్ది. ఎక్కితే దాని బరువుకు ఈ గడ్డిపోస వంగితే ఆ ఎదురుగున్న గడ్డిపోస ఉంటుంది కదా, ఆ ఎదురుగున్న గడ్డిపోసను ముందు కాళ్ళతో పట్టుకుంటుంది. దానికి 4 కాళ్ళు ఉంటాయి, ముందు 2 కాళ్ళు, వెనక 2 కాళ్ళు. ముందు కాళ్ళతో పట్టుకొని ముందు కాళ్ళలో పట్టు దొరికిన తర్వాత ఆ వెనక కాళ్ళు కూడా వదిలిపెట్టి గడ్డిని వదిలిపెట్టి ముందు కాళ్ళతో మళ్ళీ ఆ 2 కాళ్ళతో కూడా గడ్డి పోసను పట్టుకుంటుందట. ఏమన్నా అర్థమైందా? ఆ విధంగానే మనం ఈ శరీరంలో ఉండగానే మనమే జలగలం అన్నమాట. ఈ శరీరంలో ఉండగానే ఆ శరీరాన్ని నిర్మాణం చేసుకుంటాము. ఈ శరీరంలో ఉండగానే ఆ శరీరమును నిర్మాణం చేసుకుంటారు. ఏ విధంగా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, హైదరాబాద్లో ఆశ్రమం కట్టాలా, పన్నులను పెట్టినా, నేను ఇక్కడనే ఉంటా. అక్కడ వాడి కాంట్రాక్ట్ ఇస్తే కట్టడా అన్నీ కట్టడు అనమాట. మన డబ్బులు ఇచ్చింది ఎవరు? మనం. కానీ కట్టేవాడికి పేరు ఉంటుందా? కట్టించినోడికి పరిశుద్ధానంద స్వామి ఆశ్రమం, అమ్మగారి ఆశ్రమం అంటావా అనవా? ఆ విధంగానే మనం ఈ శరీరంలో ఉండగానే భగవంతుడు మనకు 8 మంది లేబర్ను పెట్టిండు. ఎంతమంది? 8 మంది లేబర్లు. దాన్ని అష్టవసువులు అంటారు. ఏమంటారు? వసువులు. వసతిని కల్పయంతి ఇది వసవ అంటారు. వసతి కల్పించే 8. పృథివీశ్చ అగ్నిశ్చ వాయుశ్చ అంతరిక్షశ్చ ఆదిత్యశ్చ ద్యౌశ్చ చంద్రమాచ నక్షత్రాణిచ. ఎన్నైనాయి? 8 మంది లేబర్ అన్నమాట వీళ్ళు. మరి మన పెట్టుబడి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లో కట్టాలంటే డబ్బు ఉండాలన్నా ఉండొద్దా? ఆ విధంగా ఇంకో శరీర నిర్మాణం కావాలంటే వాళ్ళు ఊరికి గట్ట రావాలి. అది మనం చేసిన కర్మ, మనం చేసిన పుణ్యమో మనం చేసిన పాపం ఉంది కదా. ఈ పుణ్య పాపాలను తీసుకొని నీకు ముందే ఈ 8 ఆడ శరీరం రెడీ చేసిన తర్వాత మన ఇళ్ళల్లో పశువుల కథ నాకు తెలియదు కానీ మనుషులలో శ్రీమంతం చేస్తారా చెప్పండి? శ్రీమంతాలు చేస్తారా? తెలంగాణలో ఎవరు చేసేట్టే లేరు. ఎన్నో నెలలు చేస్తారు చెప్పండి? 5 నెలలు పూర్తి అయిన తర్వాతనే చేస్తారా? ఎందుకంటే 5 నెలల వరకు తల్లి గర్భంలో పిండమే ఉంటుంది, జీవుడు ఉండడు అనమాట. 5వ నెల పూర్తి కాగానే అయ్యగారు బయలుదేరి వస్తాడు. ఈ శరీరం తయారు కావాలి 5 నెలలు. అదే ఈ అష్టవసువులు చేస్తాయన్న బట్టి 5 నెలలు ఈ శరీరాన్ని కాలు చేతులు తలకాయ కళ్ళు మంచి చెడ్డ మొత్తం తయారు చేసి పెడతాయి అన్నమాట.
అది పూర్తయిన తర్వాత ఇక్కడ నుండి బయలుదేరుతాడు. యథా తృణజలాయుక తృణశాంతం గత్వా ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి. అప్పుడు మనోళ్ళందరూ గొడవతాయి, మన ఇంటికి వస్తుండే ఎవడో అమ్మగారు అయ్యగారు వస్తున్నారు రండి అందరినీ వినిపించి ఓ శ్రీమంతం చేసి గొడవ. పశువులు కూడా చేసుకుంటాయి, వాళ్ళ భాష మీకు రాదు కానీ అవి కూడా చేసుకుంటాయి అన్నమాట. పండుగ సంతోషపడతాయి తెలుసా బాగా. తద్యథా పేషస్కారీ పేషసో మాత్రం అపాదాయ అన్యన్నవతనం కళ్యాణతనం రూపం తనుతే ఏవమేవాయమాత్మ ఇదం శరీరం నిహత్య అవిత్యాం గమయిత్వ అన్యం నవతరం కళ్యాణతనం రూపం కురుతే పితృం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా బ్రాహ్మం వా అన్యేషాం వా భూతానాం. ఏమన్నా అర్థమైందా? కాలే యథా పేషస్కారీ, పేషస్ అంటే బంగారం, పేషస్కారి అంటే బంగారం పనులు చేసేవాడు కంసాలి అన్నమాట. యథా పేషస్కారి పేషసో మాత్రం అపాదాయ. మనము ఏదైనా పాత సొమ్ములు ఉంటే పాతగా అయిపోయినాయి అనుకో, ఆ కంసాలి వాడికి ఇచ్చి కొంచెం కొత్తగా చేయమంటాం కదా. కొత్తగా చేయమంటే శుభ్రంగా కరిగించి ఆ పాత దానికంటే ఇంకా కొత్తగా అలంకారం చేసి చేస్తాడా చేయడా? ఆ విధంగానే ఇక్కడ కంసాలి ఎవరు అంటే మనమేనంట. మనమే ఎవడి శరీరాన్ని వాడే తయారు చేసుకోవాలా. నీ కర్మం ఉంది కదా, నీ కర్మం తీసుకొని శరీరం తయారు చేసుకుంటామంట. నువ్వు యథా పేషస్కారి పేషసో మాత్రం అపాదాయ. కాకపోతే ఆ కంసాలోడు ఏం చేస్తాడంటే ఆ పాత బంగారాన్ని తీసి కొత్త బంగారం చేస్తాడు. కానీ ఈ పాత బంగారంతో ఈ కొత్త బంగారాన్ని తయారు చేయాలంటే కొత్త శరీరాన్ని తయారు చేయలేము. ఈ శరీరం ఇన్నే ఉంటుంది. కానీ మన కర్మ ఉంది కదా, ఆ కర్మ అనే కొత్త బంగారంతో కొత్త శరీరం నిర్మాణం అవుతుంది. పితృం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా అన్యేషాం వా భూతానాం. అంటే పితృలోక శరీరమో గంధర్వలోక శరీరమో దేవలోక శరీరమో ప్రజాపతిలోక శరీరమో లేకపోతే బ్రహ్మలోక శరీరమో లేకపోతే అన్యేషాం వా భూతానాం. అంత పైకి పోయేటంత పుణ్యం లేకపోతే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక శరీరాన్ని నీ శరీరము నీవే నిర్మాణం చేసుకుంటాడు అన్నమాట. నిర్మాణం చేసుకొని ఆ శరీరంలోకి సవాయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయో ఆపోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయో ధర్మమయో అధర్మమయ సర్వమయ తదేతత్ ఇదమ్మయో అధోమయ యథాకారి యథాచారి తథా భవతి సాధుకారి సాధుర్భవతి పుణ్యకారి పుణ్యో భవతి పాపేణ కర్మణా భవతి పుణ్యేన అతో ఖల్వాహు కామమయే ఏవాయం పురుషः సా యథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే తత్ అభిసంపద్యతే. ఏమన్నా అర్థమైందా? మనకతే ఇది అంత మనకతే అన్నమాట. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత మనం ప్రేత అవుతాం. ఏమైతే ప్రేతాత్మ. ఈ శరీరంలో ఉంటే జీవాత్మ అంటారు. ఈ శరీరం నుండి బయటపడితే ఏమంటారు? మనల్ని ప్రేతాత్మ అంటారు. ఇంకో శరీరంలోకి పోతే అప్పుడేమవుతారు? జీవాత్మ. అప్పుడు ఈ మధ్యలో ఉండే ఆత్మని ఏమంటారు? ప్రేతాత్మ. సవా అయమాత్మ బ్రహ్మ. ఈ శరీరం నుండి ఆ శరీరానికి పోయేది ఏంటంటే బ్రహ్మ అంటే మనం పరమాత్మ. బ్రహ్మ అంటే ఎవరు? పరమాత్మ. ఎందుకంటే మరి కఠోపనిషత్తులో ఒకటి వస్తుంది అన్నమాట. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మన ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహురు విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషర. ఈ ప్రపంచాన్ని అనుభవించేది ఎవరు? నువ్వేనా? నీ లోపల ఎవరు దయ్యం భూతాలు కూర్చొని అనుభవిస్తున్నాయా చెప్పండి? ఏం మాట్లాడతలేదు. ఈ ప్రపంచాన్ని ఇప్పుడు కట్టుతో చూసేది మీరేనా? మీ లోపల ఇంకా దయ్యం భూతం ప్రవేశించి చూస్తుందా? మీరే కదా. చెవితో వినేది మీరేనా? నోరుతో తినేది మీరేనా? మనసుతో ఆలోచించేది మీరేనా? బుద్ధితో నిశ్చయించేది మీరేనా? ఈ జన్మకు వచ్చింది మీరేనా? ఇంకొక జన్మపోయేది మీరేనా? ఇవి ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహురు మనీషినః. అంటే ఈ శరీరాన్ని ఈ ఇంద్రియాలను మనం ఆధారం చేసుకొని మనం భోక్త అయినాం. ఏమన్నారు? భోక్త. భోక్త అంటే ఏంటంటే సంఘాతస్య పదార్థత్వా త్రిగుణాది విపర్యయాత్ పురుషోస్తి భోక్తృభావాత్ కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. నీకు సాంఖ్య దర్శనానికి వెళ్ళండి. భోక్త అంటే నీకు తెలుసా? నేను చెప్తా. భోక్త అంటే ఒకటి దృక్కు ఒకటి దృశ్యం అని రెండు ఉంటాయి. ఒకటి జడము ఇంకొకటి చేతనం అని రెండు ఉంటుంది. జడము ఒక వస్తువును అనుభవించలేదు. ఈ ఏ వస్తువును అనుభవించాలన్నా చైతన్యమే అనుభవించాలన్నమాట.
ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి సూర్యుడితో ఏమైనా పని ఉందా? చంద్రుడు ఉన్నాడు, చంద్రుడికి ఏమైనా పని ఉందా? ఇప్పుడు గాలి ఉంది, గాలికి ఏమైనా పని ఉందా? ఆ విధంగానే నీళ్ళు ఉన్నాయి, అగ్ని ఉన్నాయి, భూమి ఉన్నాయి, ఇవన్నీ ఒకదానితో ఈ పంచభూతాలు ఒకదానితోటి గుర్తుపడతాయా, ఒకదానితోటి అనుభవిస్తాయా చెప్పండి? వీటిని అన్నిటిని చూసేది ఎవరు? మనమే. వీటిని అన్నిటిని గుర్తించింది ఎవరు? మనమే. వీటికి పేరు పెట్టింది ఎవరు? మనమే. వీటిని అనుభవించేది ఎవరు? మనమే అన్నమాట. అయితే జడాన్ని సంఘాతం అంటే ఒక పద్ధతి ప్రకారంగా తయారైనప్పుడు నా దగ్గర పుస్తకం ఉంది, దీన్ని సంఘాతం అంటారు. ఈ మైక్ ఉంది, దీన్ని సంఘాతం అంటారు అన్నమాట. పైన టెంట్లు వేసింది సంఘాతం అంటారు. మీరు కింద కుర్చీలు వేసింది కదా, సంఘాతం అంటారు. అన్నం వండింది కదా, దాన్ని సంఘాతం అంటారు. కూర ఉంటారు కదా, దాన్ని సంఘాతం అంటారు. మెడలో బంగారం వేసుకుంటారు కదా, దాన్ని సంఘాతం అంటారు. కళ్ళద్దాలు పెట్టుకుంటారు కదా, దాన్ని సంఘాతం అంటారు. కారు ఉంటుంది కదా, దాన్ని సంఘాతం అంటారు. ఇల్లు కట్టుకుంటారు కదా, సంఘాతం అంటారు. ఈ సంఘాతం ఒకదాన్ని ఒకటి అనుభవిస్తుందా? ఇదన్నీ అనుభవించేది ఎవరు? మనమే. దాన్ని భోక్త. జాగ్రత్తావస్థలో ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నికర వ్యాప్యలోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుం మాయయా భోజయన్నో మాయా సంఖ్య తురీయం పరమమృతభుజం బ్రహ్మయత్తన్నతోస్మి. ఏమన్నా అయిందా? అర్థమైందా? ఇది మన కథే. జాగ్రత్త అవస్థలో మనం కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో, మనస్సుతో ఈ ప్రపంచాన్ని అనుభవించి ఎప్పుడు జాగ్రత్తలనే ఉంటామా? ఇప్పుడు అమ్మగారు అప్పుడే ఆవలిస్తుంది, ఇప్పుడు సాపేస్తే పడుకున్నట్టు ఉంది. జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచాన్ని అనుభవిస్తాం అన్నమాట. అనుభవించి మళ్ళీ పడుకోమా? పడుకున్నప్పుడు ఈ శరీరం ఎక్కడే ఉంటుంది, ఈ శరీరము ఇక్కడే ఉంటుంది అన్నమాట. ఈ శరీరం ఇక్కడే ఉంది. ఏమేం సవా ఏష ఏతస్మిన్ సంప్రసాదే రత్వా చరిత్వా దృష్టయే పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్రాంతాయైవ సా యత్తత్ర కించిత్ పశ్యత్యనన్వగతస్థేన భవత్యసంగోఖ్యయం పురుష. మనకు జాగ్రత్త అవస్థలో ఈ ప్రపంచాన్ని అనుభవించి స్వప్నానికి వెళ్తావా వెళ్ళవా? నాకైతే రోజు స్వప్నం వస్తాయి. మీకు వస్తాయా? ఏం బలుగుతలేదు. ఇప్పుడు ఈ స్తంభాలకు స్వప్నాలు వస్తాయా? పైన టెంట్కి స్వప్నాలు వస్తాయా? మీరు కూర్చున్న కుర్చీలకు స్వప్నాలు వస్తాయా? మరి మీకు వస్తున్నాయా వస్తలేవా? మరి చెప్పండి, వస్తున్నాయి. నాకు డౌట్ వేస్తుంది అన్నమాట. అయితే మరి స్వప్నంలో పోతాం కదా, మరి స్వప్నంలో పోయినప్పుడు ఈ జాగ్రత్తలు ఉన్నదేమన్నా స్వప్నానికి వస్తుందా? ఇప్పుడు జాగ్రత్తలా ఒక కారు ఉంది, స్వప్నంలోకి వస్తుందా? ఈ కారు ఇల్లుంది, ఇల్లులో ఈ స్వప్నానికి వస్తుందా? ఈ కొడుకులు బిడ్డలు స్వప్నానికి వస్తారా ఎవరన్నా? రారన్నమాట. ఈ ప్రపంచం అంతా ఇక్కడే ఉండిపోతుంది. ఈ ప్రపంచం అంతా ఇక్కడే ఉండిపోతుంది. మనం ఒక్కలే అసంగోఖ్యయం పురుష. ఈ ప్రపంచాన్ని అంతా వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగులమయ్యి, సర్వసంగ పరిత్యాగలమే. మేము సర్వసంగ పరిత్యాగలమే. ఈ భూమిని వదలలే, నీళ్ళు వదలలే, అగ్ని వదలలే, గాలి వదలలే, ఆకాశం వదలలే, కాలు వదలలే, గడియారం వదలలే. ఇంక మేము సర్వసంగ పరిత్యాగం. కానీ వాస్తవికంగా మనం స్వప్నానికి వెళ్తాం కదా, అప్పుడు సర్వసంగ పరిత్యాగం. పెట్టుకున్న కళ్ళద్దాలు కూడా నియంబడి రావు. ఈ మధ్యలో ఒక ఆయన పడుకున్నప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుంటుండు. భార్య అడిగింది, ఏమైందయా కళ్ళద్దాలు పెట్టుకుంటున్నావు? మరి నలిగిపోతాయి కదంటే, లేదు రాత్రిలో ఈనాడు పేపర్ వచ్చింది, కళ్ళు కనపడలేదు, కళ్ళద్దాలు మర్చిపోయినా, ఇప్పుడు పెట్టుకొని పండుకుంటున్నాడు. ఏమన్నా వస్తాయా? కళ్ళద్దాలు కూడా లోపలికి రావాలన్నమాట. సర్వసంగ పరిత్యాగం చేసి నిజమైన సర్వసంగ పరిత్యాగం అదే. వదిలిపెట్టి అప్పుడు లోపలికి వెళ్ళి స్వప్నంలో ఉంటాం. అది ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నగర వ్యాప్యలోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్. మరి స్వప్నానికి పోయినావు, మరి స్వప్నంలో కూడా ఇట్లాంటి శరీరం అక్కడ ఒకటి వస్తుంది. ఇట్లాంటి సంబంధాలు ఉంటాయి. అప్పుడు జ్ఞానేంద్రియాలు ఉంటాయి, కర్మేంద్రియాలు ఉంటాయి, శరీరాలు ఉంటాయి, ప్రపంచం ఉంటుంది. ఈ ప్రపంచమంతా ఈ ప్రపంచం అంతా మనము అక్కడ కూడా చూస్తాం. అక్కడ కూడా చూసి ఇక్కడ భోక్త. మనం ఇక్కడ స్థూల ప్రపంచం భోక్త, అక్కడ సూక్ష్మ ప్రపంచం భోక్త అనమాట. స్థూల ప్రపంచం భోక్త అంటారు అనమాట. దీన్ని వైశ్వానరాత్మ మాండూక్యోపనిషత్తులు వస్తుంది అనమాట. మనం జాగ్రత్త అవస్థలో కొంచెం అనుభవిస్తాం, స్వప్నావస్థలో అనుభవిస్తాం.
జాగ్రత్త అవస్థలో నేను భోక్త అని మనకు అర్థమవుతుంది. నేను అన్నం తింటున్నా, అన్నం భోక్త, రూపం చూస్తున్నా, రూపభోక్త అని అర్థమవుతుంది. స్వప్నంలో కూడా, స్వప్న ప్రపంచంలో కూడా మనం కొంచెం భోక్త అది ఇది చూస్తున్నాం. కానీ సుషుప్తిలో నీకెక్కడైనా భోగం అనుభవించినట్టు ఏమన్నా అనుభవానికి వస్తుందా చెప్పండి? ఉన్నది అక్కడ ఏదన్నా? రూపం లేదు, రసం లేదు, గంధం లేదు, స్పర్శం లేదు, ఏది లేదన్నమాట. కానీ ఒక విషయం మనం గ్రహించాలా, ఏనేంద్రియేణ యద్రూపం పశ్యతి తదభావ ప్రత్యక్షమపి తదింద్రియమేవ గృహ్యతే. ఏ ఇంద్రియం ద్వారా మనం దేని ప్రత్యక్షం చేసుకుంటామో దాని అభావాన్ని కూడా అదే ఇంద్రియం ప్రత్యక్షం చేసుకుంటుందంట. ఏమి ఇప్పుడు ఎవరినన్ను అడుగుతా, ఇప్పుడు ఒక మాట, జేకే నరసింహుడు ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా? ఇప్పుడు ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? లేడు. ఆ లేడు అనేది ఏంటది? లేడు అని ఎట్లా చెప్పినావు నువ్వు? నీ కంటికి కనబడ్డా? కనబడలేదు చెప్పినావు అంటే ఆయనను చూస్తే ఎట్లా ప్రత్యక్షమైన, లేకపోతే కూడా ప్రత్యక్షమేది. అభావ ప్రత్యక్షం అంటారు. భావ ప్రత్యక్షానికి ఏది సాక్ష్యం, అభావ ప్రత్యక్షానికి కూడా అదే సాక్షి. భావం ఎట్లా ప్రత్యక్షము, అభావం కూడా అట్లే ప్రత్యక్షము. ఆ విధంగానే మనం జాగ్రత్త అవస్థలో శబ్ద స్పర్శ రూపరసగంధాలను ఏ విధంగా అనుభవిస్తున్నాం, కానీ సుషుప్తి అవస్థలో మనం అనుభవిస్తలేం కదా. మనం అక్కడ ఉన్నట్టు ఏమైనా ఉందా? అక్కడ అత్ర మాత అమాత భవతి, పిత అపిత, లోక అలోక, వేద అవేద, దేవ అదేవ, అత్ర స్థేనో అస్థేనో భవతి, భ్రూణ అభ్రూణ, చాండాలో అచాండాల, పౌల్కసో అపౌల్కస, శ్రమణో అశ్రమణస్తాపసో అతాపస, అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన, తీర్ణో హి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. ఆ సుషుప్తావస్థలో తల్లి తల్లి కాదు, తండ్రి తండ్రి కాడు, కొడుకు కొడుకు కాడు, మావగాడు, ఏది కాడు, బ్రహ్మచారి బ్రహ్మచారి కాడు, గృహస్థుడు గృహస్థుడు కాదు, వానప్రస్థుడు కాడు, ఎవడి కాడు అన్నమాట. అంత పరమాత్మ స్వరూపం. తీర్ణోయి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. జాగ్రత్త అవస్థలో ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్నీ పోయినాయి, ఆడ స్వప్నావస్థలో ఎన్ని ప్రశ్నాలు ఉన్నాయి అన్నీ పోయినాయి. కానీ మనం ఉన్నట్టు లేనట్టు మనకేమన్నా ఉందా? ఏమన్నా ఇప్పుడు నేనున్నానని మీకు అనిపిస్తుందా? అనండి, నేను అనండి. ఎవరు అంటలేరు. నేను 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 ఏందో నీ దీనంగా హీనంగా అంటున్నారు. గట్టిగానండి, నేను నేను సుషుప్తులు అంటావా ఇట్లా? ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు అంటున్నావు అంటే, ఆ మనస్సులో అహంకారం ఉంటుంది కదా. ప్రకృతే మహాన్ తతో అహంకార తస్మాత్ షోడశకస్తుగణ తస్మాదవి షోడశగా పంచభూతాని. అక్కడ మనస్సు ఉంది కాబట్టి మనసులో అహం ఉంది. అహం పైన సవారి ఎక్కి కూర్చొని ఆ అహంకారాన్ని నువ్వు తీసుకొని నేను అంటున్నావు. అహంకారాన్ని నువ్వు తీసుకొని నేను, ఆడ మనస్సు లేదు, మనసులో అహంకారం ఉంది. ఏడుందో తెలియదు అది. కానీ నేను అక్కడ అంటున్నావా? మరి ఉన్నట్టా లేనట్టా? మరి ఉంటే ఇప్పుడు నేను అన్నట్టప్పుడు నేను అనిపిస్తుందా? మరి అనిపిస్తలేదు. కానీ ఉన్నా కానీ ఎట్లయితే భావ ప్రత్యక్షం ఎట్లుందో ఆ విధంగానే అభావ ప్రత్యక్షం. యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి. అక్కడ కూడా మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, వాసన చూస్తూనే ఉన్నాం, రుచి చూస్తూనే ఉన్నాం, సంకల్పిస్తూనే ఉన్నాం, నిశ్చయిస్తూనే ఉన్నాం. కానీ చూస్తూనే ఉన్న విషయం లేకపోతే మనం ఏం చేస్తాం? వింటూనే ఉన్నాం, చెవి లేకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏ విధంగా ఉన్నామో సుషుప్తిలో కూడా అట్లే ఉన్నాం. కానీ అక్కడ విషయం లేదు కాబట్టి అభావ ప్రత్యక్షం అంటారు అన్నమాట. అదే యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి నై దృష్టే విపరిలోప విద్యతే అవినాశిత్వాత్ రతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం పశ్యేత్. యద్వై తన్న జిగ్రతి జిఘ్రన్వై తన్న జిగ్రతి నహి ఘ్రాతుర్ఘాతేర్ విపరిలోప విద్యతే అవినాశిత్వాత్ రతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యజ్జిఘ్రేత్. యద్వై తన్న రసయతి రసన్వై తన్న రసయతి నతి రసయితూ రసయితేర్ విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్రచేత్. యద్వై తన్న వదతి వదన్వై తన్న వదతి నహి వక్తుర్వక్తేర్ విపరిలోపో విద్యతే.
అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్వదే తద్వై తన్న శృణోతి శృణ్వన్ వై తన్న శృణోతి నహి శ్రోతు శ్రుతేర్విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యశృణుయాత్ యద్వై తన్న మనుతే మన్వానో వై తన్న మనతే నహి మంతుర్మతేర్విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తమన్వీత యద్వై తన్న స్పృశతి స్పృశన్ వై తన్న స్పృశతి నహి స్పృష్టు స్పృష్టేర్విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ స్పృశేత్ యద్వై తన్న విజానాతి విజానన్ వై తన్న విజానాతి నహి విజ్ఞాతుర్విజ్ఞాతేర్విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యత్ విజానీయాత్ యత్ర వా అన్యదివస్యాత్ తత్ర అన్యో పశ్యేత్ అన్యో అన్యజ్జిఘ్రేత్ అన్యో అన్యత్రసేత్ అన్యో అన్యద్వదేత్ అన్యో అన్యత్ శృణుయాత్ అన్యో అన్యన్మన్వీత అన్యన్యత్ స్పృశేత్ అన్యో అన్యత్ విజానీయాత్. ఏమన్నా అర్థమైందా? అంతం మన కథనే, అంతం మన కథనే. అప్పుడు సుషుప్తిలో మనం అన్నీ చేస్తూనే ఉన్నాము, కానీ ఆడ వస్తువు లేదన్నమాట. మనం ఉన్నాం, మనం నిత్యులం, మనము నిత్యులం అన్నాడు. సలిల ఏకో ద్రష్టాద్వైతో భవత్యేష బ్రహ్మలోక సమ్రాడితి అయిన అనుశాస యాజ్ఞవల్క్య ఏషాశ్చ పరమాగతి ఏషాశ్చ పరమా సంపద ఏషోశ్చ పరమోలోక ఏషోశ్చ పరమ ఆనంద ఏతశ్చైవ ఆనందస్య అన్యాని భూతాన్ని మాత్రముపజీవంతే. అప్పుడు మనం ఆనందం, సత్తు చిత్తు ఆనందం ఉంది కదా, పరమాత్మక స్వరూపము సత్తు చిత్తు ఆనందం. జాగ్రత్తావస్థలో సత్తు చిత్తు ఉంటుంది, సుషుప్తిలో కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది అన్నమాట.